మిత్రులారా, ఈ వీడియోలో మనం ఆంధ్రప్రదేశ్లో ఆర్జీయూకేటీ నిర్వహిస్తున్నటువంటి 4 ట్రిపుల్ ఐటీ క్యాంపస్లు అయినటువంటి ఇడుపులపాయ, నూజివీడు, శ్రీకాకుళం, ఒంగోలులో 2024-25 విద్యా సంవత్సరానికి గాను పీయూసీ బీటెక్ 2 ఏళ్ల పీయూసీ 4 ఏళ్ల బీటెక్ ప్రవేశాలకు సంబంధించిన నోటిఫికేషన్ వచ్చింది. దానికోసం పూర్తి వివరాలను మరియు ఎలా ఆన్లైన్లో అప్లై చేయాలో అనే విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. చివరి వరకు చూడడానికి ప్రయత్నించండి. ముందుగా మనం ఆర్జీయూకేటీ అడ్మిషన్స్ 2024 అని సెర్చ్ చేయగానే మనకి ఇలా ఓపెన్ అవుతుంది. దీనిని క్లిక్ చేస్తే మనకి ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనకి అప్లికేషన్ ఫర్ అడ్మిషన్స్ 2024 ఎనేబుల్డ్ అని ఇస్తూ ఇంపార్టెంట్ డేట్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఇంపార్టెంట్ డేట్స్ ఏవైతే స్టార్టింగ్ డేట్ ఫర్ రిసీవింగ్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్స్ 8 మే 2024, అలాగే లాస్ట్ డేట్ ఫర్ రిసీవింగ్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్స్ ఏమో 25 జూన్ 2024 అని ఇవ్వడం జరిగింది. ఇంకా ఇక్కడ మనకి ఇన్ఫర్మేషన్ అని ఇస్తూ అక్కడ 4 ఇచ్చాడు. పేపర్ అడ్వర్టైజ్మెంట్స్, ఇంకా మనకి ఏమైనా సమాచారం కావాలంటే అక్కడ క్లిక్ చేసి పొందవచ్చు. ఇప్పుడు మనం ఆన్లైన్ అప్లికేషన్ ఫర్ అడ్మిషన్స్ చూస్తూ క్లిక్ హియర్ ఫర్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ స్టూడెంట్స్ దాని మీద క్లిక్ చేస్తే మనకి ఈ విధమైన పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ కొన్ని ఇచ్చాడు. ఇంకా స్టెప్స్ ఫర్ సబ్మిటింగ్ ఆన్లైన్ అప్లికేషన్ అని ఇస్తూ 4 స్టెప్స్ ఉన్నాయి. మనం ఒక్కొక్క స్టెప్ చేసుకుంటూ వెళ్ళాలి. ముందుగా స్టెప్ 1లో రిజిస్ట్రేషన్ ఫర్ ఏపీ అండ్ టీఎస్ బోర్డ్స్ ఓన్లీ అని ఇచ్చాడు. మనలో చాలామంది ఏపీ తెలంగాణ వారు అయ్యి ఉంటారు కాబట్టి ఫస్ట్ దీని మీద క్లిక్ చేస్తే మనకు ఈ విధమైన పేజ్ ఒకటి ఓపెన్ అవుతుంది. అక్కడ బోర్డ్ ఆఫ్ ఎస్ఎస్సి ఆర్ ఈక్వలెంట్ ఎగ్జామ్, ఎంటర్ 10th క్లాస్ హాల్ టికెట్ నెంబర్, స్టూడెంట్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, సెలెక్ట్ రిజర్వేషన్ కేటగిరీ, మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి, క్యాప్చర్ కోడ్ ఎంటర్ చేసి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. దాని తర్వాత సెకండ్ స్టెప్కి వెళ్ళాలి. ఫస్ట్ స్టెప్ పూర్తి చేసిన తరువాత మాత్రమే సెకండ్ స్టెప్లోకి వెళ్ళాలి. ఇక్కడ మనకి ఫీజు పే చేయాల్సి ఉంటుంది. ఓసీ బీసీ క్యాండిడేట్స్కి అయితే 300 రూపాయల ఫీజు, అలాగే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి అయితే 200 రూపాయల ఫీజు అనేది ఉంటుంది. ఇప్పుడు మనం స్టెప్ 2 మీద క్లిక్ చేస్తే ఈ విధమైన పేజ్ ఒకటి ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనకి అప్లికేషన్ ఫీ పేమెంట్, ప్రింట్ రిసిప్ట్, పేమెంట్ స్టేటస్ అని ఇచ్చాడు. ఒకవేళ మన పేమెంట్ కనుక ఫెయిల్ అయితే ఇక్కడ కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. చూసుకొని అప్లికేషన్ ఫీ అనేది పేమెంట్ చేయాలి. స్టెప్ 3లో మనం రిజిస్ట్రేషను మరియు పేమెంట్ చేసిన తర్వాత మాత్రమే ఎంటర్ కావాల్సి ఉంటుంది. దీని మీద క్లిక్ చేసినట్లయితే మనకు ఒక అప్లికేషన్ ఐడి వచ్చి ఉంటుంది, దాన్ని ఎంటర్ చేయాలి. అలాగే డేట్ ఆఫ్ బర్త్, క్యాప్చా కోడ్ చేసి లాగిన్ చేసినట్టయితే మనకి అప్లికేషన్ ఓపెన్ అవుతుంది. ఈ అప్లికేషన్లో వివరాలన్నింటినీ కూడా నింపాల్సి ఉంటుంది. నింపిన తర్వాత మనం అప్లికేషన్ని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. 4వ స్టెప్లో మనం నింపినటువంటి అప్లికేషన్ని ప్రింట్ తీసుకోవడానికి అవకాశం ఇవ్వడం జరిగింది. ఇక్కడ అప్లికేషన్ ఐడి, డేట్ ఆఫ్ బర్త్, ఎంటర్ క్యాప్చా కోడ్ కొట్టి లాగిన్ చేసి మన అప్లికేషన్ ప్రింట్ తీసుకోవచ్చు. ఇక్కడితో ఈ ప్రాసెస్ అనేది పూర్తవుతుంది. ఇది ఏపీ మరియు తెలంగాణ విద్యార్థులకు మాత్రం. మిగతా వారికి క్రింద కూడా వేరే లింకులు ఇవ్వడం జరిగింది. వాటిపైన క్లిక్ చేసి సేమ్ ఇదే విధానాన్ని అనుసరించాలి. అయితే ఈ అప్లికేషన్ మనం ఆన్లైన్లో ఫిల్ చేసే ముందు కొన్ని విషయాలను గుర్తుపెట్టుకోవాలి. అవేంటంటే రిజర్వేషన్ ఇన్ స్టేట్ వైడ్ యూనివర్సిటీస్ అని ఇచ్చాడు. ఇక్కడ మనకి 85% ఏమో లోకల్ వారికి, 15% మాత్రమే నాన్ లోకల్ వారికి ఇవ్వడం జరుగుతుందనేసి క్లియర్గా మెన్షన్ చేశాడు. అలాగే రిజర్వేషన్ ఫర్ ఎస్సీ ఎస్టీ బీసీ కమ్యూనిటీస్ అని ఇచ్చాడు. ఎస్సీ వారికి 15%, ఎస్టీ వారికి 6%, బీసీ వారికి 25% ఇవ్వడం జరిగింది. బీసీఏ 7%, బీసీబీ 10%, బీసీసీ 1%, బీసీడీ 7%, బీసీఈ 4% ఇవ్వడం జరిగింది. మరియు మహిళలకు 33.33% రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది. అలాగే పీహెచ్ వారికి మరియు ఎక్స్ సర్వీస్ మ్యాన్ వారికి, ఎన్సీసీ వారికి 1%, అలాగే గేమ్స్ అండ్ స్పోర్ట్స్ వారికి 0.5% కూడా రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది. మీరు ఆన్లైన్లో అప్లికేషన్ను నింపే ముందు ఖచ్చితంగా అక్కడ ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ బులెటిన్ను చక్కగా చదివిన తరువాత మాత్రమే ఆన్లైన్లో అప్లికేషన్ సబ్మిట్ చేస్తే చాలా మంచిది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి. ఎవరైనా కొత్తవారు వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయడానికి ప్రయత్నించండి.